భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి గుండెలోనూ ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ఆలోచన జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అని. అసలు ఎందుకు? ఎందుకంత ప్రాముఖ్యత? కేవలం ఒక నగరాన్ని చూడటానికా? లేక పుణ్యం వస్తుందనా? కాదు. కాశీ అనేది కేవలం ఒక ప్రదేశం కాదు. కాశీ అనేది ఒక అనుభూతి. కాశీ ఒక అద్భుతం. కాశీ ఒక అనంతమైన ప్రయాణం. మనిషి పుట్టుక నుండి చావు వరకు వెతికే సమాధులన్నీ దొరికే ఏకైక ప్రదేశం ఈ కాశీ. శివుడి త్రిశూలంపై నిలిచిన ఈ పవిత్ర నగరం యుగ యుగాలుగా మానవాళికి మోక్ష మార్గాన్ని చూపిస్తోంది. ఈ రోజు మన వీడియోలో 5000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కాశీ నగరం యొక్క విశేషాలేంటి, అక్కడి గంగాఘాట్ల రహస్యాలేంటి, మరణం కూడా మంగళకరంగా మారే ఆ వింత ఆచారం వెనుక అర్థమేంటి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక మీ మనసు కూడా ఆ కాశీ విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళడానికి తహతహలాడుతుంది. పదండి, కాశీయాత్రను ప్రారంభిద్దాం. ప్రపంచంలో ఎన్నో నగరాలు పుట్టాయి, కనుమరుగయ్యాయి. కానీ కాలంతో పాటు పోటీపడి 5000 సంవత్సరాల నుండి చెక్క చెదరని చరిత్ర కలిగిన నగరం మన కాశీ. అందుకే కాశీని ప్రపంచంలోనే అతి పురాతన నగరం అని పిలుస్తారు. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు సైతం కాశీ ప్రాచీనతను చూసి ఆశ్చర్యపోతుంటారు. అసలు ఈ నగరానికి వారణాసి అనే పేరు ఎలా వచ్చింది? కాశీ నగరానికి సరిహద్దులుగా 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకటి వరుణ, మరొకటి అసి. ఈ 2 నదులు పవిత్ర గంగా నదిలో కలిసే సంగమ ప్రదేశమే ఈ నగరం. అందుకే వరుణ ప్లస్ అసి కలిసి వారణాసి అయ్యింది. మరి కాశీ అనే పేరు ఎందుకు అంత ప్రత్యేకం? ఋగ్వేదం ప్రకారం కాశీ అంటే ప్రకాశించేది అని అర్థం. జ్ఞానంతో, భక్తితో, వెలుగుతో ప్రకాశించే నగరం కాబట్టే దీనిని కాశీ అని పిలుచుకుంటారు. ఈ కాశీ క్షేత్రం సాక్షాత్తు ఆ పరమశివుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. పురాణాల ప్రకారం శివుడు ఈ నగరాన్ని తన త్రిశూలం మీద నిర్మించాడని భక్తుల నమ్మకం. అందుకే కాశీలో అడుగుపెడితే మనం భూమి మీద ఉన్నట్లు కాదు, శివయ్య ఒడిలో ఉన్నట్లు లెక్క. మన దేశంలో మోక్షాన్ని ప్రసాదించే 7 పవిత్ర నగరాలు ఉన్నాయి. వాటిలో కాశీ నగరం అత్యంత ప్రధానమైనది. కాశీ అంటే గుర్తొచ్చేది గంగానది. గంగానది అంటే గుర్తొచ్చేవి అక్కడ ఘాట్లు. కాశీలో గంగా తీరం వెంబడి మొత్తం 88 ఘాట్లు ఉన్నాయి. ఒక్కో ఘాటిది ఒక్కో చరిత్ర, ఒక్కో విశిష్టత. ఉదయం నుండి రాత్రి వరకు ఈ ఘాట్లలో జరిగే సందడిని చూడడానికే 2 కళ్ళు సరిపోవు. వాటిలో మనం తప్పక చూడాల్సిన ముఖ్యమైన ఘాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసీ ఘాట్. కాశీలో మన రోజును ప్రారంభించడానికి అత్యంత అనువైన ప్రదేశం అసీ ఘాట్. ఇది కాశీలోని అతిపెద్ద ఘాట్లలో ఒకటి. ఇక్కడ గంగానదిలో సూర్యోదయం వేళ పడవ ప్రయాణం చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఉదయం పూట ఇక్కడ జరిగే సుబహే బనారస్ ఉదయం హారతి చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. 2. దశాశ్వధ మేధ ఘాట్. కాశీలో అత్యంత రద్దీగా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయే ఘాట్ దశాశ్వధ మేధ ఘాట్. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఇక్కడే 10 అశ్వమేధ యాగాలు చేశాడని చెబుతారు. అందుకే దీనికి దశాశ్వధ మేధ ఘాట్ అని పేరు వచ్చింది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఇక్కడ జరిగే గంగాహారతి చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఆ దీపాల వెలుగులు, పండితుల మంత్రోచ్చారణలు, గంగామాతకు ఇచ్చే ఆ హారతి అదొక దివ్యమైన దృశ్యం. జీవితంలో ఒక్కసారైనా ఈ హారతిని కల్లారా చూడాల్సిందే. ఇప్పుడు మనం కాశీలోని అత్యంత శక్తివంతమైన మరియు విభిన్నమైన ఘాట్ గురించి మాట్లాడుకుందాం. అదే మణికర్ణిక ఘాట్. దీనిని మహాశ్మశానం అని పిలుస్తారు. సాధారణంగా శ్మశానం అంటే భయం వేస్తుంది. కానీ కాశీలోని మణికర్ణిక ఘాట్లోని భయం ఉండదు, వైరాగ్యం కలుగుతుంది. ఇక్కడ 24 గంటలు 365 రోజులు చితిమంటలు వెలుగుతూనే ఉంటాయి. కాశీలో మరణించిన లేదా మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు జరిగినా ఆ జీవికి నేరుగా మోక్షం లభిస్తుందని, జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. సాక్షాత్తు శివుడే ఇక్కడ మరణించే వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జీవితం ఎంత సత్యమో మరణం కూడా అంతే సత్యం అని ఈ కాశీ మణికర్ణిక ఘాట్ మనకు ప్రతిక్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఘాట్ల నుండి ఇప్పుడు కాశీ నగరంలోని ఆలయాల వైపు వెళ్దాం. కాశీ అంటేనే శివమయం. 1. కాశీ విశ్వనాథ్ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఒకప్పుడు ఇరుకైన సందుల్లో ఉండే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్గా అద్భుతంగా అభివృద్ధి చేశారు. గంగానది నుండి నేరుగా ఆలయానికి చేరుకునేలా చేసిన ఈ నిర్మాణం చాలా విశాలంగా, సుందరంగా ఉంటుంది. 2. కాలభైరవ ఆలయం. కాశీకి రాజు విశ్వనాథుడైతే రక్షకుడు కాలభైరవుడు. కాశీయాత్రలో ఒక నియమం ఉంది. విశ్వనాథుడిని దర్శించుకునే ముందు లేదా కాశీని వదిలే ముందు ఖచ్చితంగా కాలభైరవుని దర్శించుకోవాలి. ఆయన అనుమతి లేనిదే కాశీలో మనం ఉండలేము అని భక్తుల నమ్మకం. 3.
అన్నపూర్ణదేవి ఆలయం. కాశీలో ఆకలనే మాటకు తావులేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడికే భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి ఇక్కడ కొలువై ఉంది. ఈమెను దర్శించుకుంటే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. 4. రత్నేశ్వర మహాదేవ్ ఆలయం. కాశీలో ఒక అద్భుతం గురించి మీకు తెలుసా? అదే రత్నేశ్వర మహాదేవ్ ఆలయం. మణికర్ణికా ఘాట్ సమీపంలో ఉండే ఈ ఆలయం గంగా నదిలో సగం మునిగి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం 9 డిగ్రీల పక్కగా వంగి ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇటలీలోని లీనింగ్ టవర్ ఆఫ్ పిసా కేవలం 4 డిగ్రీలు మాత్రమే వంగి ఉంది. అంటే దానికంటే మన కాశీ ఆలయమే ఎక్కువ వంగి ఉండి శతాబ్దాలుగా నిలబడి ఉందన్నమాట. కాశీనగరమే కాదు, దాని చుట్టుపక్కల కూడా ఎంతో చరిత్ర దాగి ఉంది. 1. సారనాథ్. వారణాసికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో సారనాథ్ ఉంది. బౌద్ధ మతానికి ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి బోధనను ఇక్కడే చేశారు. మన భారత జాతీయ చిహ్నమైన అశోక స్తంభం కూడా ఇక్కడ నుండే స్వీకరించబడింది. ఇక్కడ ఉన్న ప్రశాంతత మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్తుంది. 2. రామ్నగర్ కోట. గంగా నదికి అవతల ఒడ్డున ఉన్న రామ్నగర్ కోటను తప్పక చూడాలి. కాశీ రాజుల నివాసమైన ఈ కోటలో ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ పాతకాలపు వస్తువులు, ఏనుగు దంతపు పల్లకీలు, వింతైన ఆయుధాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న భారీ ఖగోళ గడియారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాశీ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్య వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఘాట్లో నడవడానికి, ఆలయాలు దర్శించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాశీలో కేవలం దైవ దర్శనమే కాదు, అక్కడి ఇరుకైన సందుల్లో నడవడం, బనారస్ లస్సీ, చాట్ రుచి చూడటం, బనారస్ పట్టు చీరలు కొనడం ఇవన్నీ కాశీ యాత్రలో భాగమే. చివరగా ఒక్క మాట మిత్రులారా, జీవితంలో ఒక్కసారైనా కాశీకి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నకు ఇప్పుడు మీకు సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. కాశీ అంటే ఒక నమ్మకం, కాశీ అంటే ఒక భరోసా, కాశీ అంటే శివుడి సాన్నిహిత్యం. మన కష్టాలు, సుఖాలు, గెలుపోటములు అన్నీ ఆ గంగా ప్రవాహంలో కలిపేసి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించడానికి కాశీ పిలుస్తోంది. వీలైతే ఈ ఏడాదే కాశీ ప్లాన్ చేయండి. ఆ విశ్వనాథుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కాశీ వెళ్ళాలనుకునే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక యాత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హర హర మహాదేవ్, శంభో శంకర.